నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలని తెలుసుకున్నాం. అదేవిధంగా జూలై నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన పరిహారాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు జూలై నెలలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళకి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటమ్మా అసలు? తప్పనిసరిగానమ్మా, కుంభంలో ఉన్నటువంటి మనకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిష నక్షత్రం, పూర్వభద్ర, ప్రథమ, ద్వితీయ, తృతీయ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. రాస్యాధిపతి శని భగవానుడు వక్రగతిన కుంభంలోని సంచారం చేస్తున్నారు. అందువలన ఏమిటంటే ద్వితీయంలో రాహు యథావిధిగా, తృతీయంలో కుజుడైతే మారబోతున్నాడు. ఆ తర్వాత చతుర్థంలో గురుడు, పంచమంలో శుక్ర రవులు, షష్టమంలో బుధుడు, ఆ తర్వాత అష్టమంలో చూస్తే కేతువు. ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని చూసినట్లయితే ఈ మాసంలో ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో త్వరితగతిన ఇదివరకటి కన్నా కూడా స్పీడ్గా మీరు ఆలోచనలు ఆలోచించి సక్సెస్ అవ్వడానికి కొంచెం యోగదాయకం తగ్గుతుందనే చెప్పచ్చు. అందువల్ల వక్రగతిన సంచారం చేస్తున్నాడు కదా, అందువలన అనమాట. తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే గ్రహబలం కొంచెం తగ్గుతుంది ఈ మాసం అని చెప్పుకోవాలి. ఇది కిందటి నెల కంటా పోల్చుకుంటే కాస్తంత అవుతుంది. అదేవిధంగా కొన్ని ఏంటంటే కనుక మనం మంచికి పడితే చెడు ఎదురవుతుంది అంటూ ఉంటాం కదా, అలా అవతలి వాళ్ళకి ఏదో సూచన ఇస్తాము, అది వాళ్ళు సక్సెస్ అయ్యారనుకోండి మిమ్మల్ని చక్కగా పైకెత్తుతారు. కానీ ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ఇచ్చినటువంటి సలహాల ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్ళి సపోజ్ పెళ్లి సంబంధం చెప్పారు, ఆ సంబంధం విషయంలో ఏదో లొసుకులు ఉన్నాయి, ఆ విషయం మనకు తెలిసింది, అంతే వాళ్ళందరూ మిమ్మల్ని తెగురుతారు. అంతటి ప్రమాదం ఉంది. అందువల్ల మధ్యవర్తిత్వం వద్దు ఈ మాసం. మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారాల్లో ఉన్నా, ఇందులో ఉన్నా ముఖ్యంగా మధ్యవర్తిత్వాలకి కొంచెం దూరంగా ఉండండి, కాస్త ముక్తసరిగా ఉండండి. అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు. ముందు మీరు గట్టున పడిపోతారు. అదే అంటే ఇప్పుడు వ్యాపారస్తులు కూడా ఏ విధంగా ఉండొచ్చు అంటారు? వ్యాపారస్తులు కూడానమ్మా ఒకటే ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో పట్టు విడుపు ఉంటుంది కదా, అలాగా మనం గట్టిగా పట్టుకుంటే మన దగ్గర వస్తువులు కొనడానికి వచ్చిన వాళ్ళు మానేసుకుని వెళ్ళి మన పక్క షాపులో కొనుక్కునే విధానం కనపడుతుంది. లిటిగేషన్లు మనుషులు మనకి ఎదురవుతారు. వాళ్ళతో పరస్పర వివాదాలు, వాదోపవాదాలు చేస్తే నష్టపోయేది మనమే. ఆ విషయం గుర్తుంచుకోండి వ్యాపారస్తులారా, చాలా జాగ్రత్తగా ఉండండి, బీ అలర్ట్. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళని అమ్మకాల విషయం, కొనుగోలు విషయంలోని కాస్తంత మోసం అనేది కొంచెం కనపడుతూ ఉంది. అందుకనే మోసానికి పెడితేనే మీకు రూపాయి వస్తుందేమో అనే పరిస్థితులే ఇప్పుడు కనిపిస్తున్నాయి. కారణం మన శని భగవానుడు వక్రగతిన ఉండడం ఒకటి. రెండు ఏమిటంటే కనుక ఎదుటి వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడం అనేది చాలా ఈజీగా మీరు నమ్మేయడం. ఆ 2 రకాల నష్టాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి, బీ అలర్ట్ అనమాట. తర్వాత ఏంటంటే మీ సరదా జోకులు వేసే జోకులే కేకులై మేకులై కూర్చుంటాయి. అందుకని కాస్తంత మనము ఎదుటి వాళ్ళని గబక్కున మీరు మాటల విషయంలో ఈటల్లా తగులుతాయి వాళ్ళకి. మనం కరెక్ట్గానే చిన్నగానే మాట్లాడతాం కానీ అవతల వాళ్ళు అపార్థం చేసుకునే ఇష్యూస్ అవుతాయి, జాగ్రత్త. అంటే ఇప్పుడు శుభకార్యాలు జరిగే అవకాశం ఉందంటారమ్మా కుంభరాశి వారికి? అంటే చెప్పాలంటే కనుక ఇప్పుడు ఇంట్లో వాళ్ళతోటి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది, ఐకమత్యం లేనటువంటి కుటుంబంలాగా మారుతుంది. దానివల్ల శుభకార్య ప్రయత్నాలు పెద్దగా ఫలించకపోతే దానివల్ల కూడా మీరు నిందలు నిష్ఠూరాలు, ఇంట్లో వాళ్ళతో కూడా విరోధాలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ నెల మాట్లాడుకోవడం చాలా మంచిది. అంటే ఇప్పుడు ప్రయాణాలు ఏ విధంగా అనుకూలించవచ్చమ్మా వీళ్ళకి? ప్రయాణాలు కూడానండి కొంచెం ఏంటంటే అవాయిడ్ చేసుకోవడం మంచిది. ప్రయాణాలు ఏదో అత్యవసరం అయితే తప్ప వెళ్ళకండి. ఎందువల్ల అంటే కనుక ప్రయాణాల విషయంలో కూడా మళ్ళీ ప్రయాణంలో ఎవరో కలుస్తారు, ఎవరో పలానా అప్పుడు చూసాం కదా అది ఇది అని మాట ముచ్చట పెరిగి ఏదో సమస్య లాంటిది లేదా ఫోన్లు లాంటివి మర్చిపోవడం కానీ జరిగే ఇది ఉంది, జాగ్రత్త. మొత్తం ఏతావాత చెప్పేది ఏంటంటే ఈ మాసం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. కొంచెం నిరాశ అనేది, కాస్తంత స్తబ్దత, ఎక్కడ కదలకపోవడం వ్యాపారస్తులకి వాళ్ళకి కాస్త అయ్యో ఇలా ఉంది అంటే అయ్యో అనుకుంటూ అలా మొత్తం మీద అవుతూ ఉంటుంది. కానీ ఏంటంటే కనుక గ్రహాలు ఎప్పుడైతే 12వ తారీఖు వరకు మీరు కింగ్ అండి,
12వ తారీఖు తర్వాతనే ఇలా వెళ్ళినటువంటి గ్రాఫ్ ఇలా డౌన్ అవుతుంది. అందుకని మీరు చక్కబెట్టుకోవాల్సినవన్నీ 12వ తారీఖులోగా చక్కబెట్టండి. ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఈ విధంగా ఉంటుందమ్మా? 12వ తారీఖులోగా అయితే కనుక పాజిటివ్స్ అమ్మ. పెళ్లి సంబంధాలేంటి, కోర్టు సమస్యలేంటి, ఏదైనా కొనాలన్నా అమ్మాలన్నా ఏ విషయాలన్నా సరే 11వ తారీఖు బోర్డర్ పెట్టుకుని ఈ 10వ తారీఖులోగా కంప్లీట్ చేసుకోండి. చేసుకుంటే ఓకే, అన్ని విధాలా బాగానే ఉంటుంది. తర్వాత మాత్రం మీరు మోసపోతారు. ఫస్ట్ మీరే ఎందులో చిక్కుల్లో ఇరుక్కుంటారు. అవన్నీ కూడా కొంచెం అందుకని ఈ యొక్క కుంభరాశి వారు ఆచితూచి అడుగులు వేయడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా పరిహారం కూడా ఏం చేసుకుంటే మంచిదమ్మా కుంభరాశి వారికి? పరిహారం ఏమిటంటే కనుక ప్రతిరోజు విడవకుండా మానకుండా పార్వతీ పరమేశ్వరులు ఉన్న పటం, కుమారస్వామి వినాయకుడు ఉన్నటువంటి పటం పెట్టుకొని ప్రతిరోజు నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, అఘోరేభ్యో ఘోరఘోరేభ్యః, ఘోరతరేభ్యః, అస్త్రురుద్రరూపేభ్యః, తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అని రుద్ర గాయత్రి చేసుకుంటూ ఈశ్వరుణ్ణి పార్వతీదేవిని కొలిస్తే ఈ కష్టాలు నష్టాలన్నీ కూడా ఆయన తీసేస్తాడు. సోమవారం నాడు ఎవరికైనా పెరుగన్నం, కొంచెం గుప్పుడు చారడు దానిమ్మ గింజలు కలిపినటువంటి అన్నాలు ఒక 10 పొట్లాలు కట్టి 10 మందికి ఇస్తే చాలా అద్భుతమైనటువంటి రెమెడీ అమ్మ. ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. మంచి పరిహారం తెలియజేస్తారమ్మా. ధన్యవాదాలు మీకు. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మిని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మేము ప్రతిరోజు ఏదో ఒక మంచి విషయాలతో, వీడియోలతో, మాస ఫలాలు, వార ఫలాలు అవే కాకుండా జాతక విశ్లేషణ, పొంతనలు, మీకు ఎనీ డౌట్ ఏమున్నప్పటికీ కూడా నాకు కాల్ చేయొచ్చు. 9866044439 అనే నెంబర్కి మీరు కాల్ చేసినా, వాట్సాప్ చేసినా, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ నేమ్ ఈ 4 పెట్టినట్లయితే సరిపోతుంది. తర్వాత విషయానికి వచ్చినట్లయితే 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో, మీకు మీ బంధువులకు కానీ, మీ మిత్రులకు కానీ, మీ ఇంట్లోకి కానీ పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మమ్మల్ని వెంటనే సంప్రదించవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః.